మరి నీకెవరైనా ప్రపోజ్ చేసిండ్రా? దూర దూర ఓర చూపుతోటి నన్ను కొల్లగొట్టే ఏం ప్రెషర్ రాసిర్రా మీరు చేసే వంటలలో నేను ఇష్టం చికను 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 గుమ గుమ చికను ఈ రోషగాని పానమైన చికను. ఒక సాంగ్ తీపియాలన్న కోరిక. సైకిల్ వేసుకొని బాగా తిరిగి పడి కింద పడ్డా ఒకసారి, బాగా ఏడ్చిన నేను. ఫస్ట్ నువ్వు ఎన్ని వీడియోలు చూసినావు చెప్పు. చిన్నప్పుడు నీకు ఏమనిపించింది, వీడు పెద్దగా నాకు ఏమవుతాడు అనిపించింది? ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా స్కూల్ పోయేటోన్నా చిన్నప్పుడు మరి అస్సలుకే వారానికి ఎన్నిసార్లు పోయేటోని? ఒక 2 సార్లు అంతే. బాగా తీసుకుపోయి అక్కడ వడగొడితే అంతే. నువ్వు లోపల నేను స్కూల్ బయట, నువ్వు లోపల నేను స్కూల్ బయట. మంచి ఎదగాలి, ప్రజలలో మంచి పేరు రావాలి, సినిమాలలో పోవాలి, సాంగ్ తీయాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో 2025 కొత్త సంవత్సరంలో మంచి వీడియో చేద్దామని వెయిట్ చేసినాం మా మమ్మీతోని. సో ఇది పాడ్కాస్ట్ విత్ అమ్మ. సో మా మమ్మీని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నా ఫస్ట్ టైం. సో ఇన్ని రోజులు చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. సో మంచి అకేషన్ ఇది. సో ఫస్ట్ వీడియో 2025లో మా మమ్మీతో స్టార్ట్ చేస్తున్నా. సో ఇంత మంచి జర్నీలో మా అమ్మని కూడా ఒక పార్ట్ చేద్దాం అనుకుంటున్న మెమరీస్ లాగా మంచి ఇదైతే మంచి క్రేజీ వీడియో ఉంటుంది మమ్మీతోని. సో లెట్స్ వెల్కమ్ మై బ్యూటిఫుల్ ఉమెన్. వెల్కమ్ టు ప్రణవ్ అన్విల్స్ ఛానల్ అమ్మ. థ్యాంక్ యూ. సో మనం పాడ్కాస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా. ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 17 నెలలు అవుతుంది మొత్తం. స్టార్టింగ్లో ఫస్ట్ డాడీకి చెప్పిన, డాడీ ఇట్లా యూట్యూబ్ చేస్తా డాడీ అంటే, సరే చేసుకో నీకు ఇష్టం వచ్చింది నీకు సపోర్ట్ చేస్తా అని డాడీ అన్నాడు. నువ్వు కొంచెం వెనకకి పోయినావు, ఇప్పుడే ఎందుకు బీటెక్ అయిపోయినాక అంటే నీకు ఎందుకు వద్దనిపించింది యూట్యూబ్? అంటే చదువుకోవాలి, బీటెక్ మొత్తం అయిపోయిన తర్వాత ఏదన్నా చెయ్యి అని. అప్పుడు నాకు ఇష్టం లేదు చేసుడు, డాడీకి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, చదువుకోవాలని నాకు ఉండేది. ఇక తర్వాత ఇక రెండు అటు చదువుకుంటా ఇటు ఇది చేస్తా అంటే నాకు ఇక ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది, నా కొడుకు ఎదుగుతాడు మంచిగా, ఇంకా మేము సపోర్ట్ ఉండాలి అని ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ కలిగింది. ఇంకా మా ఇద్దరు సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు. ఇప్పుడు నన్ను నీ దగ్గరకు వచ్చి ఈయన మీ కొడుకు అని ఎవరైనా గుర్తుపట్టారు ఇప్పటిదాకా? అంటే నాకు కొన్ని తెలిసినాయి, ఒక 2-3 ఇన్సిడెంట్లు. నీ దగ్గరికి వచ్చి ఎవరైనా గుర్తుపట్టారా నన్ను? అడుగుతాను. ఎవరు? ఈయన మీ కొడుకు అంటే అప్పుడు నాకు మా అబ్బాయే మా కొడుకే అని చెప్తాను అందరికీ. ఆయన యూట్యూబ్ చేస్తాను కదా, ఈయన మీ కొడుకా అని అడుగుతాను అందరు నన్ను. అడిగితే నాకు అప్పుడు మంచిగా అనిపిస్తుంది, అప్పుడు ఎట్లా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. ఇంకా సపోర్ట్ ఉండి ఇంకా చేపియాలి మేము అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఎంతమంది అడిగారు నిన్న అట్లా? 10 మంది దాకా అడిగారా? ఇప్పుడంటే యూట్యూబ్ స్టడీస్ 2 మెయింటైన్ చేస్తాను. చిన్నప్పుడు నీకు ఏమనిపించింది, వీడు పెద్దగా నాకు ఏమవుతాడు అనిపించింది? వీడు పనికి రాకుండా పోతాడు అనిపించిందా? అంటే అప్పుడు స్కూల్కి పోమంటే కొంచెం పోకపోయేది, బాగా ఇబ్బంది పెట్టేది, చికాకు చేసేది, ఎంత పొమ్మన్నా పోకపోయేది. అప్పుడు కొంచెం అనిపించేది ఇక. కానీ నాకు ఎట్లా అని చేసి చదివించి పోలీస్ చేయాలనేది నాకు ఉండేది. నీకు పోలీస్ చేయాలని ఉండేది? నేను స్కూల్ పోయేటోన్నా చిన్నప్పుడు అస్సలుకే వారానికి ఎన్నిసార్లు పోయేటోని? ఒక 2 సార్లు అంతే. అదైనా బాగా తీసుకుపోయి అక్కడ వడగొడితే అంతే. లోపల నేను స్కూల్ బయట, లోపల నేను స్కూల్ బయట. ఇంకా నేను చిన్నప్పుడే హాస్టల్కి పోయినా 7th క్లాస్లో. సో అంత చిన్న వయసులో నన్ను హాస్టల్లో జాయిన్ చేయడానికి కారణం ఏంటిది? కారణాలు ఉన్నాయి బాగానే. ఆ కారణాలు చెప్పు. అల్లరి పనులు బాగా, అంటే ఎట్లా? బాగా అల్లరి చేసేది, బాగా తిరిగేది, అంటే దోస్తులు. ఫుల్ మంది దోస్తులు ఉంటారు చిన్నప్పుడు. దోస్తులు సాయితలు పట్టి సోపతులు పట్టి మొత్తం బయటనే తిరుగుడు, స్కూల్ బంద్ చేసి. అప్పుడు డాడీ నాకు పెద్ద సైకిల్ ఒకటి కొనిచ్చాడు. సైకిల్ వేసుకొని మొత్తం ఎటు చూసినా ఏ గల్లీ తిరిగినా నువ్వే తిరిగేది. ఓకే, అందరు నాకు వచ్చి చెప్పేటోళ్ళు, మీ కొడుకు ఇటు వేయండు అటు వేయండు తిరుగుతాడు, అక్కడ కనబడ్డాడు ఇక్కడ కనబడ్డాడు అని చెప్పేది. ఓకే చెప్తా అంటే ఇక బాధ అనిపించేది బాగా.
సో నన్ను అందుకే అప్పుడు చిన్నప్పుడు హాస్టల్ వేసారు. అదే ఆలోచించినాము ఇంతే ఇట్లా అయిపోతాండు అని. సో ఇప్పుడు 7th క్లాస్ దాకా ఇంట్లోనే ఉన్నాను నేను. 7th తర్వాత హాస్టల్ అయినా. ఇంట్లో ఉన్నప్పుడు నీకు నేను చేసిన తీట పనులు అన్నిట్లలో ఏది ఎక్కువ గుర్తున్నది? బాగానే చేసినావు. అదే అందులో ఒకటి చెప్పు. నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసి ఉంటావు. ఏం చేసినావు చెప్పు. పెద్ద పెద్ద వాళ్ళతోని ఫ్రెండ్షిప్, కొట్లాటలు, గ్రౌండ్లో అక్కడ గ్రౌండ్ ఉంటుంది ఇంటి దగ్గర. నేను అక్కడ విజయ్ గారి గ్రౌండ్ లో నువ్వు విజయ్ ఇద్దరు కలిసి అక్కడికి పోతే ఏదో కొట్టుకున్నారు, చిన్న ఏదో అన్నారని ఇంటికి వచ్చి మొత్తం మన వెనుక వాడోళ్ళని అందరిని తీసుకొని లొల్లికి కొట్టడానికి పోయినారు అందరు పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకొని. అప్పుడు ఒక ఆయన చూసి వచ్చి డాడీకి చెప్తే ఇట్లా అవుతుంది మీ అబ్బాయి ఇట్లా పోయిండు లొల్లికి అని స్టేడియంలో ఇట్లా బాగా ఇట్లా అవుతుంది లొల్లి అని చెప్తే డాడీ అది ఇన్సిడెంట్ ఒకటి బాగా గుర్తున్నది. బాగా గుర్తున్నది అది. సో చిన్నప్పుడు అట్లా అయిపోయింది అది. ఒక చేపలు పట్ట ఒకట చెరువులళ్ళకు ఒర్రెళ్ళకు అట్లా అట్లా వేసేది. సైకిల్ వేసుకొని బాగా తిరిగి పడే కింద పడ్డా ఒకసారి. అప్పుడు పడితే బండ మీద ఇక్కడ దాకింది బండ. ఈ మొత్తం దవడలన్నీ ఇవన్నీ మొత్తం ఇక నోరు తెరుచుకొనే ఉన్నది. సో ఇక్కడ నాకు చిన్నప్పుడు సైకిల్ మీద కింద పడ్డప్పుడు ఒక 1 వీక్ దాకా ఏం తిన్నికి రాలే. మొత్తం ఇట్లనే ఇట్లా ఈ జాలైన్ మొత్తం ఏం మూవ్ కాలే అన్నట్టు. సో అదే తెరుచుకొనే ఉండి ఇక ఇంటికి వచ్చిన సరే. ఆ రోజు కింద పడ్డా కదా నేను. ఆ రోజు కింద ఎట్లా పడ్డా మీకు తెలుసా? తెలియదు. అది పడ్డా అమ్మ అని ఏడుచుకుంటా వస్తే ఇద్దరం ఏడ్చినాం. సో అది నేను కింద ఎట్లా పడ్డా అంటే మా ఫ్రెండ్ సైకిల్ అది. సో వాడు కటింగ్ చేయించుకుంటే నేను అక్కడ ఇంకొక లైన్లో సైకిల్ దొక్కడానికి పోయినా. సో అది ఇట్లా కింద జారుడు ఉండే, స్లోప్ ఉండే. సో ఫాస్ట్గా దొక్కి చేతిలో వదిలేసిన. చేతిలో వదిలేస్తే కూడా అప్పుడు ఒక స్టైల్ అన్నట్టు. సో అట్లా దొక్కుతా అంటే బండి ఉండే మధ్యలో. సో బండ టైర్ ఎక్కింది. టైర్ ఎక్కిన వల్ల కథం హ్యాండిల్ ఇట్లా కింద పడ్డాను. అవన్నీ ఏం చెప్పలే. పడ్డా అమ్మా అని అంటే ఏడిచినాం, ఇద్దరం కలిసి ఏడిచినాం. బాగా నోరు తెరుచుకొనే ఉండే, ఏం లేదు నోట్ల వాటర్ పోతే పోయేది అంతే. నమ్మలని ఏది లేవు. సో వైజాగ్లో నా స్కూలింగ్ అయింది. 7th క్లాస్లో వేసారు. సో అప్పుడు 7th క్లాస్లోనే నన్ను వేసినందుకు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అంత చిన్నప్పుడే బాగా ఏడ్చిన నేను. కొన్ని నెలలు బాగా ఏడిస్తే డాడీ నువ్వుకే ఏడుచుకుంటుంటే ఎట్లా, మరి నేను పోయి తీసుకొని వస్తా, మరి తర్వాత ఆయన ఎట్లా పెరిగినా కూడా నన్ను అనద్దు, మళ్ళీ తర్వాత తీసుకొచ్చి ఇక్కడ ఉంచమంటే ఉంచుతా అని అన్నం వల్ల అప్పుడు మళ్ళీ ఏడుసుడు ఆయన ముందు ఏడుసుడు బంద్ చేసిన సాటికి ఏడిచేదాన్ని. ఇక మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఎట్లా పెరుగుతాడో, మంచిగా పెరగకుంటే మళ్ళీ నాకే అంటాడు అని ఇక ఆయన తెలియకుంటే ఏడ్చేదాన్ని కొద్ది రోజులు. తర్వాత సెట్ అయిపోయింది. ఇక మంచిగా నేను వైజాగ్ వచ్చినప్పుడల్లా కనబడితే మంచిగా అనిపించేది, మంచిగా ఉంటాడు, ఇక మంచిగా పెరగాలనేది ఒకటే నేను అనుకునేది. ఎంత కష్టమైనా భరిస్తాను నేను, కానీ వాళ్ళు మంచిగా పెరగాలి, మంచిగా ఉండాలి అని అదొక్కటే ఆలోచించుకొని ఎంత కష్టమైనా అక్కడ ఏడ్చుకుంటూనే ఉంటోళ్ళం. సో అప్పుడు అక్క కూడా ఉండేది కాబట్టి నాకు అక్కడ కొంచెం అక్క ఉన్నది కాబట్టి ఇద్దరు కలిసి ఉంటాను, వాళ్ళు మంచిగా పెరగాలి అంతే ఇక అని అదొక్కటే అనుకుంటా ఊకుండేదాన్ని ఇద్దరిని అక్కడ వేసి. సో ఇంకొకటి, నువ్వు చేసే వంటలలో నేను ఇష్టంగా తినే ఐటమ్ ఏంటిది? చికెన్. ఇంకా చికెను గుమ గుమ చికెను, ఈ రోషగాని పానమైన చికెను మటన్ అంతే, నాన్ వెజే. సో వెజ్ అనేది ఉండదు. వెజ్ అనేది ఏం వండాలి, వచ్చినప్పుడల్లా ఏం వండాలి, ఏం వండి పెట్టాలి, కూరగాయలు లేదు, చికెన్ మటన్ అంతే. ఇంకొకటి ఒక ఐటమ్ ఉంది నేను ఇష్టంగా తినేది. ఇంకొక ఐటమ్ ముద్దగారెలు. మక్కగారెలు, ముద్దగారెలు అంతే. అవి రెండు అయితే మస్తు ఇష్టం, మస్తు చేస్తుంది మా అమ్మ అవి. ఇప్పుడు నేను దాదాపుగా ఒక 60 నుంచి 70 దాకా వీడియోలు చేసిన. అందులో నీకు నచ్చిన, సరే ఫస్ట్ నువ్వు ఎన్ని వీడియోలు చేసినావు చెప్పు. ఎన్ని వీడియోలు అంటే నేను
అన్నీ కరెక్ట్గా చూడలేదు, మధ్య మధ్యలో వదిలేసిన చూడలేదు. ఒక 4-5 చూసిన అంతే, ఒక 5 చూసిన మంచిగా. ఇప్పటిదాకా 5 చూసిన, ఏం చూడలే. ఎందుకు టైం లేదా మరి ఇంట్లో? చూడలే. సరే, ఇప్పుడు అవి 5 వీడియోలు చూసినావు కదా, సరే ఆ అన్ని వీడియోలలో నీకు నచ్చిన ఒక మంచి వీడియో చెప్పమ్మా ఏదో. టెంపుల్ తీసినప్పుడల్లా నాకు ఇష్టమైతే అదొకటి మాత్రం, ఏ టెంపుల్ తీసినా నేను మొత్తం చూస్తా. ఇంకా వేరేటి ఏం చూడలే ఎక్కువ, మధ్య మధ్యలో వదిలేసిన. టెంపుల్ వీడియోలు తీసినప్పుడు మొత్తం చూసిన. అందులో నచ్చినది ఒకటి చెప్పు. అందులో నచ్చింది మనాలి. మొన్న తీసింది సోలాంగ్ వ్యాలీ. అది శివుడు లింగం మీద ఐస్, అది ఐస్ గడ్డలు తినుడు. ఎందుకంటే చిన్నప్పుడు నేను తిన్నా కాబట్టి నువ్వు తిన్న వాళ్ళే అట్లా అనిపించింది నాకు. ఐస్ గడ్డలు ఎప్పుడు వర్షం కొడతా అంటే, వర్షం రాళ్ళ వాన అని రాళ్ళు పడతా ఉంటాయి, అవి నేను ఎంత నైట్ కొట్టినా బయటికి వెళ్ళి ఏరుకొని తినేది. నువ్వు తినేసరికి నాకు అది గుర్తుకొచ్చింది. అంటే అక్కడ నాకు ఎందుకో అట్లా తినాలనిపించింది, దేవుడి దగ్గర నీకెళ్ళి పడుతుందని ఏమో ఇక తీసుకొని తిన్నా అట్లా. అది మంచిగా అనిపించింది. అది మంచు, లింగం, నంది. సరే అమ్మ, ఇప్పుడు మొత్తం నీకు ఎట్లా అనిపిస్తుంది? నేను ఇప్పుడు ప్రజెంట్ నా బీటెక్, యూట్యూబ్, నీకు మొత్తం ఎట్లా అనిపిస్తుంది? నాకు సంతోషం అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుందా. ఇంకా 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 ఎదగాలి, ఇంకా వీడియోలు తీయాలి, ఎక్కడైనా ఇంకా సపోర్ట్గా ఉండాలి, ఇంకెక్కడ తీపియాలని ఆలోచిస్తాను నేను. సో చాలా మందికి సపోర్ట్ చేయని వాళ్ళు ఉంటారు, చేసే వాళ్ళు ఉంటారు. ఒక సాంగ్ తీపియాలన్న కోరిక. సో మా అమ్మకి చెప్పిన, నేను నాకు ఒక వీడియో సాంగ్ చేయాలని ఉందమ్మా అని. సో అప్పటి నుంచి మా అమ్మకి కూడా నా కొడుకు వీడియో సాంగ్ చేయాలని మస్తు, అంటే ఒక డ్రీమ్ అన్నట్టు ఇద్దరికిగా. సో మంచిగా చేస్తే మంచి ప్రొఫెషనల్గా చేద్దామని ఆగుతున్నాం. సో మా అమ్మకి నాకు అది ఇద్దరికి డ్రీమ్, నేను చేయాలని. సో తప్పకుండా త్వరలో చేస్తాం అమ్మ అది కూడా. సరే ప్రణవ్, ఇప్పటిదాకా నన్ను అడిగినావు, ఇప్పుడు నేను కొన్ని అడుగుతా. నన్ను అడుగుతావా? నేను కొన్ని ప్రశ్నలు ఎత్తాను నీకు. ఓకే, స్టార్ట్. ఇప్పటి వరకు నువ్వు మాకు తెలియకుండా ఏమైనా దాచిన పనులు ఏమైనా ఉన్నాయా? దాచినాయి అంటే మస్తు ఉంటాయి, ఏం చెప్పారు? మాకు తెలియకుండా, డాడీకి, నాకు, అక్కకు తెలియకుండా. నేనైతే మ్యాక్సిమం నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ అయితే డాడీకి ఫోన్ చేసి చెప్తాను. నేను చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అన్నట్టు, స్కూల్లో ఉన్నప్పుడు కూడా. సో ఎప్పుడు నేను మా డాడీ దగ్గర ఏది దాచిపెట్టలే. సో ఏదన్నా మా డాడీకి ఫస్ట్ కాల్ చేసి చెప్తా. అంటే మా డాడీ నాకు ఫ్రెండ్ లెక్క అన్నట్టు, మంచిగా సపోర్ట్ చేస్తాడు, క్లోజ్గా ఉంటాడు కాబట్టి నాకు ఆ ఫ్రీడమ్ ఉన్నది. సో ఏదైనా షేర్ చేసుకుంటా. ఇక చేయకుండా తెలియకుండా చేసిందంటే ఏముంటాయి, ఇక అప్పుడప్పుడు పబ్స్కి పోతా, తర్వాత చెప్తా. ఇక పబ్స్కి పోతా అప్పుడప్పుడు, లేకపోతే అక్కడక్కడ తిరుగుతా, అంతే. అవి చెప్పలే, అంటే తర్వాత అయినా ఎట్లయినా తెలుస్తుంది వీళ్ళకి. సో మా అక్క ఉండదు కాబట్టి మా అక్క చూపిస్తుంది ఫస్ట్, మా అమ్మకి తీసుకొచ్చి వీడియోలు, ఫోటోలు. సో అప్పుడు మా అమ్మ నాకు ఫోన్ చేస్తుంది, పోయినమ్మా అని చెప్తా. సో అప్పుడప్పుడు చెప్పి కూడా పోతా. సో టైం సరిపోయినప్పుడు, టైం లేనప్పుడు అట్లా సడన్గా పోతా, అంతే. ఇంకా ఏమైనా దాసినవి ఉంటే తెలియకుండా, మాకు తెలియకుండా ఏదన్నా ఎప్పుడొస్తుందో అడుగుదాం అనుకుంటానా నేను. ఏమైనా మా దగ్గర దాస్తానవా, మాకు తెలియకుండా ఏమైనా ఉన్నాయా? ఏవైనా కానీ అవి అంటే మాకు చెప్పకుండా మా దగ్గర దాచిన విషయాలు ఏం లేదు, యూట్యూబ్లో పైసలు ఉన్నాయి అంతే. ఇప్పుడు నార్మల్గా మేము కాలేజీ డైలీ పోతాం, కానీ పోము. డాడీకి మెసేజ్ పోతుంది అప్పుడప్పుడు, కాలేజీలో ఉన్నాయని చెప్తా. కాకపోతే అప్పుడప్పుడు బయటికి వెళ్తా. సో తర్వాత అయినా డాడీకి చెప్తా అది కూడా. సో తెలియకుండా చేస్తా అంటే కాలేజ్ లైఫ్ కాబట్టి అప్పుడప్పుడు బంక్ కొట్టడం, సో అట్లాంటి ఫ్రెండ్స్తో బయటికి పోడు, అట్లాంటివి ఉంటాయి అంతే. అంతకు మించి ఏం లేవు పెద్దవి. నువ్వేమో ఇంకేం కావాలనుకుంటాను? స్కూల్ లైఫ్లో నీకు గుర్తుండిపోయే రోజు ఏదైనా ఉన్నదా? స్కూల్ లైఫ్లో అంటే నాకు మస్తు అన్ని మెమరీస్ ఉన్నాయి. సో మంచి మెమరీస్ ఉన్నాయి, చెడ్డ మెమరీస్ ఉన్నాయి. సో మంచి మెమరీస్ అంటే నాకు, మనకి రెసిడెన్షియల్ స్కూల్ అన్నట్టు మాది, మనకి బయటికి కూడా అలా ఉండదు కదా. సో పేరెంట్స్ మీరు అందరు వచ్చినప్పుడే బయటికి వస్తుంది. సో మేము నైట్ టైమ్స్, నేను నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మన
హాస్టలర్స్. ఆ. సో మేము రాత్రి బయటికి పోయేది. సో బయట ఫ్రెండ్స్ ఉండేది మాకు లోకల్లో. సో వాళ్ళు ఆ బ్యాగ్ వెనక నుంచి హాస్టల్ వెనక నుంచి అక్కడికి వెహికల్ తీసుకొని వస్తే మేము బిల్డింగ్ 2 floors బిల్డింగ్ దిగి ఆ ఇటుకలు పట్టుకొని అవి కిందికి దిగి బయటికి పోయేది. బయటికి పోయి దాబా తినడానికే పోయేది మేము రాత్రి. సో మాకు వెజిటేరియన్ కాబట్టి లోపల మనకి మొత్తం నాన్ వెజ్ ఏమి ఉండదు, మొత్తం పప్పులు ఉప్పులే. సో మేము తినడానికి అట్లా బయటికి పోయేది నైట్ టైమ్స్. సో ఒకసారి ఏమైందంటే రాత్రి నీది ATM కార్డ్ నా దగ్గరనే ఉండేది అప్పుడు. అదే వాడుకునేది నేను. ఆ రోజు ఏమైందంటే అక్కడ అది పనిచేస్తలేదు ఆ మిషన్. అక్కడ బిల్లు 2000 అయింది. సో ఎవరి దగ్గర క్యాష్ తీసుకురాలేదు, నేను కార్డు ఉన్నదని ఎవరిని తీసుకురాకమని చెప్పిన. అదేమో పని చేస్తలేదు. రాత్రి టైం 2 అవుతుంది అప్పటికి. అప్పుడు ఏం చేయాలని అర్థం కాక డాడీకి ఫోన్ చేసిన రాత్రి 2కి. అది 9th క్లాస్లో అనుకుంటా. డాడీకి 2కి ఫోన్ చేసి చెప్పిన, డాడీ ఇట్లా బయటకు వచ్చిన ఇట్లా బిల్ అయింది, అమ్మ ATM కార్డు పని చేస్తలేదని చెప్పిన. సో అప్పుడు మా డాడీ రాత్రి 2 గంటలకి నాకు 2300 ఏమో పేమెంట్ చేసిండు అన్నట్టు రెస్టారెంట్కి. సో ఆ ఇన్సిడెంట్ బాగా గుర్తుంది. సో మా డాడీ అంత రాత్రి నువ్వు బయట ఎందుకు తిరిగినావు అని కూడా నన్ను అడగలే. అంటే అంత నమ్మకం ఉంటుంది మా డాడీకి నా మీద. సో అది ఒక్క స్కూల్ లైఫ్లో ఆ ఒక్క ఇన్సిడెంట్ అంటే నాకు బాగా గుర్తుండిపోయింది. సో ఏమనకుండా నన్ను ఒక్క మాట కూడా అనకుండా డబ్బులు పంపించిండు. సో మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయి మార్నింగ్ మళ్ళీ కాల్ చేసి చెప్పిన డాడీకి. సో అదొక్క ఇన్సిడెంట్ అయితే నాకు బాగా గుర్తున్నది. అడగలే ఇంత రాత్రి డబ్బులు ఎందుకు అని అడగలే డాడీ? అంటే నేను చెప్పిన ఇట్లా ఫుడ్ తినడానికి వచ్చినాం డాడీ అని చెప్తే ఇక అర్థం చేసుకున్నాడు డాడీ ఏమన్నా నన్ను కూడా. సో అట్లా అది ఇన్సిడెంట్ అయితే బాగా గుర్తుండిపోయే ఇన్సిడెంట్ నాకు. ఇంకా ఇప్పుడు ఇక్కడ కాలేజీ అంటే యూట్యూబ్ ఇక్కడ గుర్తుండేటి ఏమైనా? ఇక్కడ అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు అన్నీ మంచిగా జరుగుతున్నాయి, బ్యాడ్ మూమెంట్స్ అయితే ఏం లేవు నా లైఫ్లో ప్రజెంట్ అయితే. సో ఇది ఇట్లనే కొనసాగాలని కోరుకుంటున్నా. సో నాకైతే చేదు జ్ఞాపకాలు అయితే ఏం లేవు ప్రజెంట్, అన్నీ అయితే మంచిగానే నడుస్తుంది. సో యూట్యూబ్లో కూడా నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ కానీ నాకు అందరు సపోర్ట్ చేసి నన్ను ఎవరు కూడా ఇంతవరకు ఎందుకు చేస్తున్నావు యూట్యూబ్, నీకు అవసరమా అని ఎప్పుడు ఎవరు అనలేదు. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేశారు, ఇంటి దగ్గర నుంచి మమ్మీ డాడీ అక్క అండ్ ఫ్రెండ్స్ అండ్ ఇంకా తెలిసిన అన్న వాళ్ళు అందరూ నాకు సపోర్ట్ చేశారు. సో నేను నెక్స్ట్ వీడియో ఏమన్నా తీయాలనుకున్నా వాళ్ళే నన్ను అడుగుతారంటే తీద్దాం ఇట్లా తీద్దామని. సో యూట్యూబ్లో అయితే యాజ్ ఆఫ్ నౌ మంచిగానే ఉంది. సో ఎగ్జామ్స్ ఉండే ఎన్ని రోజులు అందుకే వీడియోస్ తీయాలి, అందుకే కొత్త సంవత్సరం మా మమ్మీతోని తీద్దామని ఎన్ని రోజులు ఆగిన. సో అది సరే అమ్మ. ఇప్పుడు ఇంట్లో అక్క నేను డాడీ ఉంటాం, మీ సపోర్ట్ ఎవరికి చెప్పు. అంటే మీ అక్కకు నీకా? సరే అక్కకు నాకు అనుకోండి, డాడీ వద్దులని. సో అక్కకి నాకు ఇద్దరిట్లా నీ సపోర్ట్ ఎవరికి? ఇద్దరు. సో వీడియో చేసేది మా అక్కనే, అందుకే అడుగుతుంది. ఎవరికి అంటే చెప్పు ఎవరికన్నా ఒకరికన్నా దాని కోపం వస్తుంది, నీకు కోపం వస్తుంది. ఇద్దరికి నా సపోర్టు. లేదు ఒకరి పేరే చెప్పాలి. ఒకరి పేరు అంటే కష్టం. లేదు చెప్పాలి, చాలా కష్టం, చెప్పలేను నేను. లేదు ఖచ్చితంగా ఒకరి పేరు చెప్పాలి. ఇద్దరికి ఉంటుంది నా సపోర్ట్. సరే ఇప్పుడు అక్క అక్కడ లేదనుకో, నేను ఒక్కనే ఉన్నా అనుకో, చెప్పు. ఇద్దరికి ఉంటుంది సపోర్ట్. చెప్పు, నిజం చెప్పు. ఇక ఇద్దరికి మా సపోర్ట్ ఉండదు, ఇద్దరు కదా మీరు. సో ఇద్దరికి నీ సపోర్ట్. కానీ అమ్మ నేను ఇద్దరం కలిసి మా అక్కని ఊరికి ఏడిపిస్తాం అన్నట్టు. మా అమ్మ నేను ఒకటి, మా అక్కని ఫుల్ ఏడిపిస్తాం. మా డాడీ వచ్చేదాకా అది కూడా. మా డాడీ వచ్చిందంటే ఎవరి పని రాలేదు. డాడీ కీర్తి ఒకటి, నేను అమ్మ ఒకటి. సో మేమిద్దరం కలిసి డాడీ ఇంట్లో లేనప్పుడు అక్కనే ఏడిపిస్తాం. వన్స్ డాడీ ఎంటర్ అయిందంటే మళ్ళీ స్కామ్, ఎవరి పని రాలేదు. సో అమ్మ ఇప్పుడు నన్ను అందరు అడుగుతారు ఇక్కడ నీకు ఏమైంది, ఇక్కడ ఏమైందని. అసలు యాక్చువల్లీ ఇది నేను చిన్నగా ఉన్నప్పుడు కింద పడ్డాను నువ్వు చెప్పినావు, అది ఎట్లా పడ్డానో నాకు తెలుసు. ఒకసారి నువ్వు చెప్పు మొత్తం క్లారిటీ, అసలు ఏమైంది, అది అక్కడ ఇట్లా ఎందుకు వచ్చింది ఇక్కడ, అదొకసారి చెప్పు. అది అప్పుడు నీకు 3 నెలల బాబు వేసుకొని పడుకున్నా బెడ్ మీద. నాకు నిద్ర పట్టింది, నువ్వు ఇట్లా పొర్రి ఇట్లా అని కింద పడ్డావు.
కింద పడేసరికి అక్కడ కింద ఉసుక ఉండే కొంచెం మన గార్డెన్ అది అక్కడ ఆ, పాత ఇంట్లో ఉమ్, ఆ ఉసుక మొత్తం అప్పుడే ఈ ఇంట్లో కూర్చింది. ఆ, అమ్మ కొడుకు పడ్డాడు కానీ ఇక నేను తొందరగా లేచి ఇట్లా ఎత్తుకొని ఇట్లా చూసేసరికి ఇదంతా రంధ్రాలు అయిపోయినాయి అప్పుడే. ఆ. ఇక రంధ్రాలు మానకత్తాయి కావచ్చు అనుకున్నా కానీ అది అట్లా కాయ కాసింది నీకు. ఇప్పుడు ఆ మచ్చ అయిపోయింది అది. దాంట్లో డాక్టర్ దగ్గర పోతే ఉంచుకో ఏం కాదు మంచిగా ఉంచుకో, ఇది బాగుంది నీకు జిస్ట్ ఇలాగా చుక్కలాగా ఉన్నది, ఇది ఉండని అమ్మ తీసుడద్దు, బాగుంది నాకు ఉండని అని అన్న వాళ్ళు ఇక వచ్చినాం. ప్రణవ్ అమ్మ నువ్వు వీడియోస్ చేసినావు కదా, ఆ, మరి నీకెవరైనా ఆ. ప్రపోజ్ చేసిండ్రా? దూర దూర ఓర చూపుతోటి నన్ను కొల్లగొట్టే నన్ను ఏం ప్రెషర్ రాసిర్రా మీరు నాకా అంటే ప్రపోజ్ అంటే అట్లా కాదు కానీ మస్తు మంది చెప్పారు అన్నట్టు మంచిగా మాట్లాడుతున్నావు, సో అట్లా అని ప్రపోజ్ అంటే చేసిరు ఒక 2-3 అనుకో అంతే. ఆ, అంతే. ఇప్పుడు పేర్లు అవన్నీ ఏం అడగాక ఇక మంచిగా నాతో వీడియో తీస్తున్నావు ఫస్ట్ టైం, సో ఇప్పటి నుంచి తీద్దామా మనం వీడియో తీద్దామా? ఫస్ట్ టెన్షన్ అయింది, నాకు ఎప్పుడు మాట్లాడదు తెలియదు. సో గైస్ మా అమ్మకి కొంచెం టెన్షన్ ఎక్కువ, అంటే వీడియోస్ ముందు ఎప్పుడు మాట్లాడలే కదా, ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైము, సో అందుకని ఫొటోస్ అయితే బాగానే దిగుతుంది కానీ వీడియో ముందు మాట్లాడాలంటే కొంచెం టెన్షన్ పడ్డాయి స్టార్టింగ్లో, సో ఇప్పుడు మొత్తం రిలాక్స్ అయిపోయాను. సో ఇప్పటి నుంచి తీద్దామా మరి వీడియోస్? తీద్దాం పక్కా. సరే లాస్ట్ ఫైనల్లీ నన్ను నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసే ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటే వాళ్ళకి ఒక మాట ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు వాళ్ళకి. ప్రణవ్ వీడియోలు అందరు చూడండి, అందరు సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి అందరూ. ప్రణవ్ ఇంకా ఎదగాలి తప్పకుండా. అండ్ ఇప్పుడు సబ్స్క్రైబర్స్కి ఒక మాట చెప్పినావు, ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ నాకు ఒక మాట చెప్పాలనుకుంటే అదేంటిది? మంచి ఎదగాలి, ప్రజలలో మంచి పేరు రావాలి, మంచిగా ఇంకా వీడియోలు తీయాలి, వీడియోలు తీసుకుంటూ ఒక మంచి జాబ్ సంపాదించుకోవాలి, జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ తీయాలి, ఇంకా వీలైతే దేవుడి పుణ్యాన సినిమాలలో పోవాలి, సాంగ్ తీయాలి అన్న కోరిక. సో తప్పకుండా నేను నా కష్టాన్ని మొత్తం మీ ముంగడ పెడతా. సో మా పేరెంట్స్ని అయితే నిన్ను డాడీని ప్రౌడ్గా గర్వించేలాగా అయితే నేను నా హార్డ్ వర్క్ మొత్తం పెడతా కంపల్సరీ. సో మీకు ఒక మంచి పేరు వచ్చేటట్టయితే తప్పకుండా నేను చూసుకుంటా, సో అది నా బాధ్యత. సో అది గైస్ అమ్మతో పాడ్కాస్ట్. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అమ్మ ఒకసారి అందరికి బాయ్ చెప్పు. బాయ్.